నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గెలిచిన ఓడిన శిల్పా సేవా సమితి సేవలు కొనసాగుతాయని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి శ్రీరామ చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం స్థల ఆక్రమణకు యత్నం న్యాయం చేయాలని కోరుతున్న సంఘం అధ్యక్షుడు తల్లిపాలు అమృతంతో సమానమని పేర్కొన్న ఐసిడిఎస్ పీడీ వక్ఫ్ బోర్డు చట్ట సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తీవ్రంగా ఖండించిన నంద్యాల ప్రజా సంఘాల ఐక్యవేదిక విదేశాలకు స్వదేశం నుండి ఉత్పత్తులను అందించేందుకు తపాలా సేవలను వినియోగించుకోవాలని కోరిన సూపరింటెండెంట్ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ గత 25 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో నంద్యాలలో శిల్పా సేవా సమితి ప్రజలకు సేవలను అందిస్తున్నది. ఇందులో భాగంగా గత 13 సంవత్సరాలుగా నిరంతరాయంగా మహిళాభివృద్ధిని కాంక్షిస్తూ శిల్ప మహిళా సహకార బ్యాంకును నెలకొల్పి అతి తక్కువ వడ్డీలకు రుణాలను అందజేస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత అందిస్తున్నది. ఇందులో భాగంగా నేడు 135 మంది మహిళలకు 21,18,000 రూపాయల విలువగల చెక్కులను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అలాగే టైలరింగ్ లో శిక్షణ పొందిన 20 మందికి సర్టిఫికెట్లను అందజేశారు. నంద్యాలలో తాము గెలిచినా ఓడినా శిల్పా సేవా సమితి సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా శిల్ప మహిళా సహకార బ్యాంకును నిర్వహిస్తూ అనేక మంది పేద మహిళలకు అతి తక్కువ వడ్డీలకు రుణాలను అందజేస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. నంద్యాలలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను నిలిపివేయాలని అధికార టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని, ఇందులో శిల్పా సహకార సూపర్ మార్కెట్ను, ఉచిత మినరల్ ప్లాంట్లను మూసివేయాలని వారు చెబుతున్నారన్నారు. తాము గెలిచినా ఓడినా నంద్యాలలో శిల్పా సేవా సమితి ద్వారా సేవలను కొనసాగిస్తామని తెలిపారు. శిల్పా మహిళా బ్యాంకు అభివృద్ధికి మహిళలు సలహాలు సూచనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, శిల్పా సేవా సమితి సిబ్బంది లక్ష్మీనారాయణ, సహదేవుడు మహిళలు పాల్గొన్నారు. నంద్యాల గడ్డ మీద తొలి పొద్దై పొడిసిండో తలరా తను మార్చగా పేదల గుండెను తొడిమిండో మా పల్లె గడపల్లో ప్రమిదల్లే వెలిగిండో శిల్పారవెన్న చల్లని ప్రేమను పంచిండో ప్రజా ప్రగతికి నిచ్చెన వేసి ప్రతిపక్షాల మెడలను వంచి వ్యాను గుర్తు జెండాలను ఎత్తిండు. నంద్యాల లీడరువే అన్నా శిల్పా రవ్వెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పా రవ్వెన్న. నంద్యాల లీడరువే అన్నా శిల్పా రవ్వెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పా రవ్వెన్న. కోట్ల నిధులను తెచ్చిండు, కొత్త వెలుగులను పంచిండు, ప్రజాపాలనందించిండు, ప్రగతిని ఎంతో చూపిండు, యువతకు శిక్షణ ఇచ్చిండు, ఉపాధి అన్నా చూపిండు, భవితకు బాటను వేసిండు, బ్రతుకులను సరిదిద్దిండు. వర జగనన్న సంధించిన బాణం, వైసీపీ చెండెత్తిన హృదయం, నంద్యాల జన ప్రపంచనం అన్నా. నంద్యాల లీడరువే అన్నా శిల్పా రవ్వెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పా రవ్వెన్న. నంద్యాల లీడరువే అన్నా శిల్పా రవ్వెన్న, ఫ్యాను గుర్తు చెండె. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 2 పంపిణీ కార్యక్రమం
ఒకటోది అంటే పోయిన నెల యాక్చువల్గా అయితే మీటింగ్ పెట్టి జరపాలి, ఇంకా మీటింగ్ కూడా పెట్టలేకపోయాం. ఎందుకంటే మామూలుగా బ్యాంక్లోనే ఇచ్చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ గతంలో ఎన్నోసార్లు చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. గెలిచినా ఓడినా సరే నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పేసి ఏదైతే చెప్తున్నామో, సో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా చేస్తున్నాం అనే దానికి ఒక రకంగా సంతోషంగా ఉంది, ఇంకొక రకంగా బాధ కూడా ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేగా ఉంటే చాలా మందికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవకాశం లేదు. ఓన్లీ బ్యాంకు ద్వారా మనం చేయగలిగినది మన సొంత డబ్బులతో ఎంత చేయగలిగితే అంతవరకు మాత్రమే చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. మరి ఈ పరిస్థితి కూడా నచ్చడం లేదనుకుంటా తెలుగుదేశం నాయకులకి. బ్యాంకుని ఖాళీ చేయండి, అక్కడ ఉండకూడదు, మీరు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి సతాయిస్తున్నారు. మరి ఎన్ని రోజులు అక్కడ బ్యాంకును ఉంచుతారా లేకపోతే ఖాళీ చేపిస్తారో చూడాలి. ఇంకా ఖాళీ చేపిస్తే ఇంకా అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిద్దాం. కానీ బ్యాంకు సేవా కార్యక్రమాలు అయితే కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించుకోవడమే కాకుండా, మీకు తెలుసు గతంలో నాన్న ఓడిపోయినప్పుడు చేసినాం, ఇప్పుడు చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. అయితే కొన్నిసార్లు అనిపిస్తుంటది, మనం ఏందో సొంత డబ్బులు పెట్టుకొని చేసినా సరే మనం ఓడిపోతున్నాం, గెలుస్తున్నాం. అవతల ఏం చేయకపోయినా సరే వాళ్ళేమో గెలుస్తున్నారు, మంత్రులు అవుతున్నారు, అన్ని అవుతున్నారు. మరి వాళ్ళు చేసిన దానికి మనం చేసేదానికి ఏది తేడా ఏం లేదే అని చెప్పేసి. కానీ ఇంకా జరిగిపోయింది. ఇంకా 5 సంవత్సరాల వరకు అయితే అవకాశం లేదు. మరి తర్వాత చూద్దాం, దేవుడి దయతోటి మీ దయతోటి ఏం జరుగుతుందని చూడాలి. కానీ ఒకటి, బ్యాంకుని అయితే ఏ ఒక లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నామో, మరి ఆ లక్ష్యాన్ని మీరు అందరు కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నట్టే, మీరు ఏ రకంగా అయితే బ్యాంకుని ప్రోత్సహిస్తూ వస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి తీసుకుంటూ వస్తున్నారు. ఆ బ్యాంకులో కూడా సరైన సమయంలో చాలా మంది కూడా కడుతూ వస్తున్నారు. సో మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇంకా ఈ బ్యాంకుని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని నాకు ఆశ ఉంది. మరి ఆ ఆశలకు అనుగుణంగా ఈ బ్యాంకుని తయారు చేద్దామని ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కూడా మెయిన్ కారణం అదే. ఇంతకుముందు అంటే అక్కడ ఖాళీ బ్యాంక్ అక్కడ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇయ్యరు. ఇప్పుడు అంతే వాళ్ళ అధికారం కాబట్టి మనల్ని అక్కడ మీటింగ్ కూడా పెట్టుకునేరు కాబట్టి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. సో వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇక్కడే మీటింగ్ ఉంటుంది ఈ స్థలంలో. నాకు తెలిసి మార్కెట్ యార్డ్ లో ఉండకపోవచ్చు. సో కొంచెం దూరం అయినా సరే మీకు ఇంకా తప్పదు. బ్యాంక్ అక్కడే ఉంటే పర్వాలేదు, బ్యాంక్ అక్కడ లేకుండా చేస్తే ఇంకా అప్పుడు చూడాలి మరి ఏం చేయగలుగుతాం అనేది కూడా. సో మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీరు తెలుసు, బ్యాంకు ద్వారా మేమైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టినామా, ఇబ్బంది పెట్టలేదా అనేది కూడా మీరు చూస్తారు. ఈరోజు మరి తెలుగుదేశం నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. సూపర్ మార్కెట్ ని మూసేయాలి, లేకపోతే బ్యాంకును మూసేయాలి, మినరల్ వాటర్ ప్లాంట్లు మూసేయాలి. ఇవన్నీ మమ్మల్ని మూసేయమని చెప్పే బదులు వాళ్ళు పెట్టినంటే బాండ్, మరి ఇంకా వాళ్ళు మూసేయమని చెప్తే చూడాలి మరి ఎన్ని రోజులు చేస్తారనేది కూడా చూస్తాం. సో మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా మరి నేను తెలియజేసుకుంటూ, ప్రతి నెల కూడా ఇది డేట్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. సో ప్రతి నెల కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఈ ప్రోగ్రాం కొనసాగుతూనే ఉంటది. వీలైనప్పుడు దాదాపు ప్రతి మీటింగ్ కూడా నేను కూడా రావడానికి కృషి చేస్తాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆ పని ఈ పని అనుకుంటున్నా, ఇప్పుడు ఏం పని లేదు కాబట్టి ప్రతి మీటింగ్ కూడా వస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో ప్రతి మీటింగ్ వచ్చినప్పుడు కూడా మీకేమైనా ఇబ్బందులు ఉన్నా సరే మా దృష్టికి తీసుకురావచ్చు. ఒకవేళ ఇంకేమైనా మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం అనేది కూడా ఉంటే మేనేజర్ గారికి కూడా తెలియజేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి ఈరోజు దాదాపు 135 మంది 135 మందికి 20,18,000 రూపాయలు ఈరోజు ఇస్తూ ఉన్నాం. సో నేనైతే ఈ యొక్క సంస్థ వల్ల కొంతమంది అక్క చెల్లెమ్మల కన్నా బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ బాగా జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే దీనివల్ల మంచి జరుగుతుందా, మంచి జరగడం లేదా అనేది నాకు అర్థం కావడంలా.
సో ఒకవేళ నిజంగానే మంచి జరగడం లేదు అనేది ఎవరైనా ఉంటే కూడా చెప్పండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే సూపర్ మార్కెట్ వల్ల కొంతమంది మాకు మంచి జరగలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకని అడగాల్సి వస్తుంది. సో మీకేమన్నా సలహాలు సూచనలు ఉన్నా సరే తప్పకుండా బ్యాంక్ మేనేజర్ గారికి కానీ లేకపోతే ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేయండి. బాక్స్ ఏర్పాటు చేసేసి బ్యాంక్ లో పెడితే మీరు డైరెక్ట్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వేసి వెళ్ళొచ్చు. సో మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయమని చెప్పేసి కూడా నేను మరీ కోరుకుంటూ, ఇప్పుడు కూడా ఎవరైనా చెప్పగలనుకున్నా సరే ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ సలహాల సూచనల వల్ల బ్యాంక్ ఇంకా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఇంకేమన్నా మంచి కార్యక్రమాలు చేయడానికన్నా అవకాశం ఉంటుంది, లేదా మాలో ఏమన్నా లోపాలు ఉంటే కూడా దాన్ని కూడా సరిదిద్దుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో అవి కూడా ఏమన్నా ఉంటే కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ రోజు ఈ లోన్లు తీసుకుంటున్నటువంటి అక్కా చెల్లెమ్మలందరికీ కూడా నా అభినందనలు. అలాగే మొట్టమొదటిసారి కొత్తగా 5,000 రూపాయల లోన్ కి అప్లై చేసుకున్నారు, ఒకరు కొత్తగా వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా రెండోసారి, మూడోసారి, 9వ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 8వ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, 7వ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దగ్గర అంటే మొదటిసారి మంచి జరిగినట్టేనే రెండోసారి తీసుకుంటారు, తర్వాత రెండోసారి బాగుంది అనిపిస్తేనే 3వసారికి వస్తారు. సో ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి నేను మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా తప్పిదాలు జరిగితే కూడా మా దృష్టికి తీసుకురామని చెప్పేసి కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నంద్యాల నందమూరి నగర్ లో ఏర్పాటు చేసిన శ్రీరామ చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, తమను దుర్భాషలాడుతూ ఎస్సీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు ఎల్లా సుబ్బారాయుడు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎల్లా సుబ్బారాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం శ్రీరామ చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఏర్పాటు కొరకు స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అందుకు సంబంధించిన స్థలం యొక్క పట్టాలు ఉన్నాయని తెలిపారు. తమకు ఇచ్చిన స్థలంలో చేనేత సహకార ఉత్పత్తి సంఘం కొరకు ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించి కొంత స్థలాన్ని ఖాళీగా ఉంచామని తెలిపారు. అయితే ఆ ఖాళీగా ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు తమపై దౌర్జన్యం చేస్తూ ఎస్సీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయంపై న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించామని ఫిర్యాదు చేశామని తెలిపారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. అందరికి నమస్కారం. నా పేరు అవారి ఎల్లా సుబ్బరాయుడు. నేను శ్రీరామ సొసైటీ ప్రెసిడెంట్. గతంలో మాకు తహసీల్దార్ వారు నంద్యాల ఇప్పుడు ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చారు ఈ వీవర్స్ కు. ఈ పట్టాలను అన్ని కలుపుకొని మేము ఒక శ్రీరామ వీవర్ కోఆపరేటివ్ షెడ్ వేసుకొని, ఇందు షెడ్ నందు మా చేనేత వృత్తి సంబంధించిన టవాల్స్, లుంగీలు అయితేనేమి ఏమైతేనే మేము చేనేత పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఇందులో మా స్థలం కొద్దిగా మిగిలి ఉంటే ఆ స్థలానికి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇది మాది, ఇది మీది కాదు మాది అని చెప్పి దౌర్జన్యంగా మాపై దుష్పలాడుతున్నారు. ఏమని అంటే ఇది మాది స్థలం అంటున్నారు. వాళ్ళు ఏమైనా ఎవిడెన్స్ తీసుకురండి అంటే తీసుకురావడం లేదు. మా అద్దు వరకు మేము కంచేసుకుంటుంటే వచ్చి నానా దుష్పలాడి కొంతమంది చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. దీనిపైన తాలూకా పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నా పేరు పాలర్ కృష్ణ. నేను ఇక్కడే పనిచేస్తాను. 7 నుంచి 9 నుంచి ఇక్కడే పనిచేస్తాను. మళ్ళా తర్వాత ఈ స్థలం అంతా దీంట్లోనే ఉంది. కొంతమంది వచ్చి మాది స్థలం అంటున్నారు, చేసే వాళ్ళని బెదిరిస్తున్నారు. తల్లిపాలు అమృతంతో సమానమని, ప్రతి తల్లి తమ బిడ్డలకు తప్పనిసరిగా తల్లిపాలు త్రాగించాలని, తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమని ఐసిడిఎస్ పీడీ నిర్మల పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నంద్యాల పట్టణంలో తల్లిపాల యొక్క విశిష్టతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి క్యాండిళ్లను వెలిగించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అర్బన్ ఐసిడిఎస్ సిడిపిఓ చంద్రకళ, ఏసీ డిపిఓ పద్మావతి దేవి, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ నిర్మల మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి బిడ్డకు పాలు త్రాగించాలని, శిశువులో రోగ నిరోధక శక్తి పెంపొందుతుందన్నారు. తల్లి పాల వల్ల బిడ్డకు కలిగే ప్రయోజనాలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రధానంగా గ్రామీణ ప్రాంత తల్లులు తల్లిపాల విశిష్టత గురించి తెలుసుకోవాలని, పాటించాలని కోరారు. మానవహారం చేస్తున్నాము. మనం ఇది ప్రతి సంవత్సరం చేసే సంస్కృతి మరియు వాటి యొక్క అవగాహన ఆవశ్యకత ఎంతైనా ఉందనే ఉద్దేశంతో మనము పల్లెల్లో తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేయడానికి మనము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. వెలకట్టలేంది అసలు ఈ పాలు ఒక బంధం, తల్లి బిడ్డల యొక్క బంధం చాలా ముఖ్యమైనది. కాబట్టి అటువంటి వెలకట్టలేని పాలను మనం అందరం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ప్రతి ఒక్క తల్లిని దీన్ని ప్రోత్సహించాల్సిందిగా మనం మనవి చేస్తూ, అలాగే ఈ మానవాహారం ద్వారా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ తల్లిపాల యొక్క విశిష్టత తెలియజేయాలని కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, తర్వాత మా సూపర్వైజర్స్కి, ఏసీడీపో గారికి, ఇక్కడ వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలకి అందరికీ మా యొక్క ఈ తల్లిపాల దినోత్సవం 1వ తేదీ నుంచి ఈ వారం అంతా 8వ తేదీ వరకు జరుపుతాము. ఈ కార్యక్రమంలో సందర్భంగానే ఇక్కడ మనం లైట్ ఆఫ్ ది ల్యాంప్ వెలిగించి తల్లిపాలు ఎంత విశిష్టమైనవో, తల్లిపాలలో ఉన్నటువంటి పోషక విలువలు ఎంత ఉంటాయో, పుట్టిన వెంటనే బిడ్డకు తాగించాలని, మురుపాలు తాగించాలని, తర్వాత ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, అంటే ఇచ్చేత క్రమంలో గ్యాప్ లేకుండా తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వాలని, మెయిన్గా వాళ్ళ పిల్లల వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి తల్లిపాలు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మేము ప్రమాణం చేస్తున్నాం, ప్రతి గర్భవతికి చెప్తున్నాము, కాన్పైన తల్లికి వెంటనే చెప్పి తల్లిపాలు ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తూ హాస్పిటల్స్లో మదర్స్కు మీటింగ్ పెట్టడము, అంగన్వాడీ సెంటర్లో మీటింగ్ పెట్టడము, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి సహకరిస్తున్నాము. ఆ పాలు తాగే క్రమంలో పిల్లలు ఎలా తాగించాలి ఆ పద్ధతులు కూడా నేర్పిస్తున్నాం. కాబట్టి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రతి చోట ఈ కార్యక్రమాలు మా ప్రాజెక్ట్ స్థాయిలో జరుగుతాయి. మరి ఈ కార్యక్రమానికి మా పీడీ గారు, మా అంగన్వాడీ కార్యకర్తలు, మా ఏసీడీఓ గారు, సూపర్వైజర్ అందరూ హాజరైనందుకు థ్యాంక్ యూ. నంద్యాల స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక, నంద్యాల కన్వీనర్లు అబులైజ్, అబ్దుల్ సమద్ల అధ్యక్షతన కేంద్ర కేబినెట్ వక్ఫ్ బోర్డు చట్ట సవరణలు చేస్తూ ఆమోదం తెలిపిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వక్తలు మాట్లాడుతూ సవరణల పేర కోట్ల విలువైన ముస్లింల వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే కుట్రాని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల తరువాత బీజేపీ చూపు వక్ఫ్ ఆస్తులపై పడిందని వాపోయారు. ఒకవైపు గోపాల్ కృష్ణ కమిటీ, సాచార్ కమిటీ, రంగనాథ మిశ్రా కమిషన్లు భారతదేశంలో ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలలో ముస్లింలు ఎస్సీ ఎస్టీల కన్నా అన్ని రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని తెలిపారన్నారు. వారిని మిగతా వర్గ ప్రజలతో సమానంగా అభివృద్ధిలోకి తేవడానికి పలు రకాలుగా సహాయం చేయడం అవసరమని ఘోషిస్తున్నా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ సూచనలను పెడచెవిన పెట్టి ముస్లింలకు వారి పూర్వీకులు వదిలి వెళ్లిన వక్ఫ్ ఆస్తులకు రకరకాలుగా కారణాలను భూతద్దంలో చూపి వక్ఫ్ చట్టానికి కేబినెట్ మీటింగ్లో 40 సవరణలు చేసి ఏకపక్షంగా ఆమోదింప చేసుకోవడం కేవలం వక్ఫ్ చట్టాన్ని నిర్వీర్యం చేసి దాన్ని అటానమస్ స్టేటస్ను తొలగించడానికి ఒక పథకం ప్రకారం ముస్లింలపై జరుగుతున్న దాడి అని అభిప్రాయపడ్డారు. ఒకవేళ సవరణలు చేయాలంటే ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు సుప్రీంకోర్టు నియమించిన లీగల్ కమిటీలతో సంప్రదించి వారి ఆమోదంతో చేయవలసినదన్నారు. రాజ్యాంగం ప్రకారం జ్యుడిషియరీ చేయవలసిన పనిని ఏకపక్షంగా తమ కేబినెట్ మంత్రులతో చేయించడం అక్రమమన్నారు. దేశంలో క్రైస్తవులు, ముస్లింలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు ఎవరు సురక్షితంగా లేరని, ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక చోట వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మతతత్వవాదులు కాలరాస్తున్నారన్నారు. ముస్లింలను, క్రిస్టియన్, ఎస్సీ ఎస్టీలపై దాడులు చేస్తున్నారని, వారి ఇళ్లను, వారి మసీదులను, చర్చిలను పడగొడుతున్నారన్నారు. ఇవన్నీ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, లౌకిక ప్రజలు గమనిస్తున్నారు అని పేర్కొన్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య రాజకీయ పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు మరియు కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలను వ్యతిరేకించాలని తీర్మానం చేశారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు ఈ సవరణల గురించి వ్యతిరేకించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని, పార్లమెంట్లో వ్యతిరేకించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో యుఎంఎల్ జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ సలాం, ఎస్డిపిఐ నాయకులు ఫాజిల్ దేశాయ్, క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ జానయ్య మన్యం, ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్, అహ్లే హదీస్ అధ్యక్షులు ఇక్బాల్ హుసేన్, మస్తాన్ ఖాన్, ప్రముఖ న్యాయవాది హుసేన్ బాషా, జమాల్ బాషా, దర్గా పీఠాధిపతి హరుణ్ సాహెబ్, ఉల్లేమా వల్ ఐమా అబ్దుల్లా మౌలానా,
మౌలానా రహమతుల్లా, జమియతుల్ ఉలేమా హింద్, కాంట్రాక్టర్ హాజీ అబ్దుల్లా, హఫీజ్ మహమ్మద్ గౌస్, ఆవాజ్ పట్టణ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, రేవనూర్ దర్గా పీఠాధిపతి గఫార్, పాస్టర్ పీటర్, ప్రజాస్వామ్య లౌకిక వేదిక మునీర్ అహ్మద్, జేఐహెచ్ ఫయాజ్, యూనస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఏదైతే వక్ఫ్ బోర్డుకు 40 సవరణలు చేస్తూ క్యాబినెట్లో ఆమోదం చేయించుకొని దాన్ని రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉందో ఇది చాలా అన్యాయము. వక్ఫ్ బోర్డులో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ప్రతి వ్యవస్థలోనూ చిన్న చిన్న లోపాలు ఉండడం సహజం. అటువంటి లోపాలను భూతద్దంలో చూపించి సినిమాలు తీసి దాని మీద ప్రజలను పక్కదో పట్టిస్తూ ఇటువంటి వ్యవహారాన్ని నడుపుతూ ప్రజలను పోలరైజ్ చేస్తూ హిందువులు ముస్లింలు అనే భావన తెచ్చి విడగొట్టడము ఇది భావ్యం కాదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఈ విషయాలను గమనించి ఈరోజు గతంలో సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ, ఆ తర్వాత గోపాలకృష్ణ కమిషన్ ఇవన్నీ కూడా ముస్లింల స్థితిగతులను బాగా ఆకలింపు చేసుకొని దాని మీద పరిశోధన చేసి ముస్లింల పరిస్థితులు ఏమీ బాగాలేవు భారతదేశంలో. వాళ్లకు చాలా అన్ని ఎస్సీ ఎస్టీల కన్నా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు చాలా సహాయం చేయాల్సి ఉంది. వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలి అని ఒకవైపు చెప్తూ ఉంటే అటువంటి వాటిని అటువంటి సూచనలను పక్కన పెట్టేసి మా పెద్దవాళ్ళు ఎవరైతే వదిలేసి వెళ్ళారో వక్ఫ్ ఆస్తులు వాటిని కబలించడానికి వాటిని ప్రభుత్వము తనలోకి కలుపుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవేళ ఆ ఆస్తులే ఉండి వాటిని సరిగ్గా వాటిని నిర్వహిస్తే ప్రభుత్వ సహాయమే ముస్లిం ప్రజలకు అవసరం లేదు. వీటి వల్ల వచ్చే ఆదాయంతో అనేక యూనివర్సిటీలు, కాలేజీలు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు కట్టించుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా ఉండవచ్చు. కానీ వాటిని సరైన విధానంలో ఈ రోజు వరకు దాన్ని అడ్మినిస్టర్ చేయక ఈ లోపాల వల్ల ఇప్పటికే చాలా ఆస్తులు కబలించబడ్డాయి. దాన్ని కబ్జాలు చేసుకుని ఉన్నారు. వాటిని బయటికి తేవడం కాకుండా అలా కబ్జాలు చేసుకున్న వాళ్ళు పరం కావడానికి ఈరోజు ప్రభుత్వం సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. దీన్ని నంద్యాల ప్రజా సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వము ముస్లిం వక్ఫ్ బోర్డు ఆస్తులను హస్తగతం చేసుకోవడానికి సవరణ పేరుతో చేసే క్యాబినెట్ ఆమోదాన్ని జమాత్ ఇస్లాం హింద్గా నంద్యాల ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదికగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దుశ్చర్య ముస్లింల యొక్క ఆస్తులను హస్తగతం చేసుకోవడానికే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తుంది. అదే విషయంగా దేశంలో అగ్రగామిగా సైన్యం, రైల్వే తర్వాత 9 లక్షల ఎకరాల ఆస్తి ఉన్న వక్ఫ్ బోర్డును హస్తగతం చేసుకోవడానికి ఇది కుతంత్రం పనింది. దీన్ని ప్రతి ఒక్క వాళ్ళు ఖండించాలా. ఈ యొక్క ఖండనను ప్రజా సంఘాల ద్వారా బహిర్గతం చేయడానికి, మా యొక్క నిరసనను ప్రకటించడానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశంలో కూడా తీర్మానాల్లో ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. తర్వాత తదుపరి కార్యక్రమంగా ఎన్డీఏలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్లమెంటు సభ్యులను, రాజ్యసభ సభ్యులను ఈ యొక్క ఓటింగ్లో తీవ్రంగా దాన్ని వ్యతిరేకించాలని కోరుతున్నాము. ఎలా అయితే మీరు ముస్లింలకు అండగా ఉంటామని వాగ్దానం చేసినారో దాని ప్రకారం ఈ యొక్క చర్యను మీరు ఖండించాలని కూడా వాళ్ళను కోరుతున్నాము. దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు, ఇప్పుడే సంవత్సరాలు కూడా చెప్పారు, భారతదేశంలో ఆర్మీ తర్వాత, రైల్వే తర్వాత సుమారు 9.4 లక్షల ఎకరాలు వక్ఫ్ ఆస్తులు కలిగిన అతిపెద్ద సంస్థ వక్ఫ్ బోర్డు సంస్థ. అటువంటి వక్ఫ్ బోర్డు సంస్థను ఎలాగైనా నిర్వీర్యం చేయాలని సుమారు 1954 చట్టం, వక్ఫ్ బోర్డు చట్టానికి 40కి పైగా సవరణలు చేస్తూ ముస్లింలకు ఏదో మేలు చేయాలనే దురుద్దేశంతో ఎలాగైనా ఈ యొక్క వక్ఫ్ ఆస్తులను హస్తగతం చేసుకోవాలి. స్వయం ప్రతిపత్తిని, ఆ వక్ఫ్ బోర్డు ఆస్తుల యొక్క స్వయం ప్రతిపత్తిని, ఆ యొక్క సిస్టమ్ను నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగానే మోసపూరితంగా ఈ యొక్క బిల్లును ఎలాగైనా పార్లమెంట్లో ఆమోదం చేసుకోవాలని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తీసుకొని వచ్చింది. ఈసారి ప్రతిపక్షం బలంగా ఉంది పార్లమెంట్లో. దీనికి వ్యతిరేకించాలని నంద్యాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి భాగస్వామ్యం గెలిచింది. ఆ భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నాయి, వాళ్ళు కూడా వ్యతిరేకించాలని, ఆ పార్టీకి సపోర్ట్ చేసిన నాయకత్వం, ముస్లిం మైనారిటీ నాయకత్వం కూడా ఆ యొక్క పార్టీలను ప్రశ్నించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వదేశం నుండి విదేశాలలో ఉన్న వారికి ఉత్పత్తులను భద్రంగా సురక్షితంగా చేరవేసేందుకు భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సేవలకు సంబంధించిన వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. ఈరోజు మీ ముందుకి ఒక సబ్జెక్ట్తో వస్తున్నాము. మనం ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ మన పోస్ట్ ఆఫీస్ ద్వారా విదేశాలకు పంపించాలని ఒక దృక్పథంతో మనం కొన్ని సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీసుల్లో డాక్ఘర్ నిర్యాత్ కేంద్ర అనేసి పెడుతున్నాము. దానికి కానీ ఎక్స్పోర్టర్స్ వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్ చేసుకోవటం అంటే ఏంటంటే, వారు మా పోస్ట్ ఆఫీస్ వారిని అప్రోచ్ అయితే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, అవన్నీ మేము చెప్పి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల్ని పకడ్బందీగా మా పోస్ట్ ఆఫీస్ వారే ప్యాకింగ్ చేసి దాంట్లో ఏదైనా ప్రాహిబిటెడ్ ఐటమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పి అవి తీసేసి ఏవైతే వాళ్ళు పంపించగలుగుతారో వాటిని మేము పంపించేదానికి సహాయం చేస్తాము. దీనికి గాను చాలా ప్రైవేట్ కొరియర్స్ని లేదా వేరే ఇతర ఇన్స్టిట్యూట్స్ని అప్రోచ్ అయ్యి పంపిస్తున్నారని మాకు తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే వాళ్ళు చేసే పంపించే ప్రోడక్ట్స్ వారికి ఎంతవరకు చేరుతున్నాయో వాళ్ళకి ఒక్కోసారి తెలియకపోవచ్చు. ఇక్కడ అలా కాదు. ఒకవేళ వాళ్ళ ప్రోడక్ట్ కానీ రిజెక్ట్ అయితే కస్టమ్స్లో అది మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడే మనం ఏం చేస్తామంటే, కస్టమ్స్ వారు ఏం చేస్తారో, కస్టమ్స్ వారు ఏ ఐటమ్ యాక్సెప్ట్ చేస్తారో, ఏ ఐటమ్ యాక్సెప్ట్ చేయరో అవన్నీ మనం చూసుకొని వాళ్ళకి CN-22 కానీ CN-23 కానీ అన్ని 2 ఫామ్స్ ఉంటాయి. ఆ 2 ఫామ్స్ జనరేట్ చేసి వాళ్ళకి ఏమేమి ప్రోడక్ట్స్ పంపిస్తున్నామో వాటి డీటెయిల్స్ అంతా మనము ఆటోమేటిక్గా వాళ్ళకి కస్టమ్స్లో చూసుకునేటట్టు మనం అన్ని వివరాలుగా ఇస్తాము. అందుకని వాళ్ళ వస్తువు క్షేమంగా వాళ్ళు పంపించాలి అనుకున్న వాళ్ళకి చేరుతుంది. ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ దయచేసి మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన శ్రీనివాసులు రెడ్డిని కలిసి అతనితో అప్రోచ్ అయినా లేదా మా సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయినా వాళ్ళకి పూర్తి వివరాలు మేము ఇస్తాము. దయించి నంద్యాల డిస్టిక్లో ఎవరైనా కానీ ఈ సౌకర్యం వాడుకోవాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైనా పబ్లిక్ మాకు ఇవ్వాలనుకున్నా కానీ మాకు చెప్తే మేము దాన్ని స్వీకరిస్తాం. దీనికి గాను మొబైల్ నెంబరు 9642074950. శ్రీనివాసులు రెడ్డి అని మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. అతను కాంటాక్ట్ అయితే ఇంకొంచెం వివరాలు మీకు ఇస్తారు. మాకు ఇప్పుడు వరకు నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్లో డాక్ఘర్ నిర్యాత్ కేంద్రం ఉంది. మీ ప్రోడక్ట్స్ని ప్యాకింగ్ చేసుకునేదానికి ప్యాకింగ్ ఫెసిలిటీ కూడా మా దగ్గరే ఉంది. మీరు జస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకొస్తే చాలు, దాన్ని ప్యాకింగ్ చేసి మనమే ఇస్తాం. మీరు ప్యాకింగ్ చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదని మేము చెప్తున్నాం. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ వారి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై సెబ్ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శైలజారాణి, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులు, అధ్యాపకులు విజయానంద్, శశికళ, వెంకటలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.
ఎవరికి ప్రభావం అవుతున్నారు? మీరంతా డిఫరెంట్ విలేజెస్ నుంచి డిఫరెంట్ టౌన్స్ నుంచి ఇక్కడ ఈ సిటీకి వచ్చింటారు నంద్యాలకు. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరు మీకు తెలియదు. ఫస్ట్ లో కాలేజ్ జాయిన్ అయినప్పుడు మీరు ఎవరో తెలియదు, ఫ్రెండ్స్ గా ఉంటారు, రూమ్ లో ఉంటారు, అంతా కలిసిమెలిసి ఉంటారు. కానీ మీ మధ్య ఉన్న ఒక ఫ్రెండ్ వేరే చెడు వ్యక్తి వేరే వ్యక్తితో సావాసంతో మీ రూమ్ తీసుకొస్తారు. వాళ్ళు ఏమంటే ఫస్ట్ లో ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది, లంగ్స్ డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అల్టిమేట్ గా దే ఆర్ లీడింగ్ టు లంగ్ క్యాన్సర్ అండ్ అదర్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ డిజార్డర్స్ కు దారి తీయడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి స్మోక్ చేయడం అనేది, ఆల్కహాల్ తీసుకోవడము, ఇతర రకాలైనటువంటి డ్రగ్స్, గంజాయి, కొకైన్, కొడైన్ ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడం అనేది ఒక వ్యక్తిని ఎన్నో రకాలుగా చిన్నాభిన్నం చేస్తుంది. ఆ వ్యక్తి కుటుంబ పరంగా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక ఒడిదుడులకు లోటు కావడం జరుగుతుంది. అసలు ఎందుకు తీసుకోవాలనుకుంటారు డ్రగ్స్? నేను అక్కడక్కడ 2-3 సార్లు పేపర్లలో చూశాను. ఏంటంటే మిమ్మల్ని మీరు అదుపు చేసుకోకపోవడం వల్ల, మీ యొక్క కోరికలను కానీ మీ యొక్క ఆలోచన విధానాన్ని మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోవడం వల్ల, మన యొక్క స్థితిగతులను మించి అనవసరంగా ఆలోచించి పరిధి దాటి ఆలోచించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇలాంటి వ్యసనాలకు లోన్ కావడం అనేది జరుగుతుంది. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రతాప్, ధనుంజయుడు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిఆర్ఓ పద్మజకు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, సొంత భవనాలు లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ బిల్లులు విడుదల చేసి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేష్, ఎర్రిస్వామి, ఉదయ్, మనోజ్, దినేష్, వినోద్, తరుణ్ మరియు హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుత ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు గడుస్తా ఉన్నా ఇంతవరకు హాస్టల్ విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థులకు ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి మెనూ ప్రకారం ఈరోజు వార్డెన్లు భోజనాలు పెట్టాలంటే ఖచ్చితంగా మెస్ ఛార్జీలను 3,000కు పెంచాలని కూడా ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు హాస్టళ్ల నిర్వహణ వార్డెన్లకు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే వార్డెన్లు ఈరోజు బిల్లులు రాక, తీసుకొచ్చినటువంటి వడ్డీలు కట్టలేక, వార్డెన్లు విద్యార్థులకు మెనూ పెట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బిల్లులు వస్తే వాటి వడ్డీలు కట్టడానికి కూడా ఈరోజు వాళ్ళకి సరిపోయినటువంటి పరిస్థితుల్లో హాస్టల్ వార్డెన్లు ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, కమాటి పోస్టులను కూడా తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో సొంత భవనాలు లేనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టళ్లకు సొంత భవనాలను తక్షణమే ఏర్పాటు చేసి నిర్మించి ఇవ్వాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే నంద్యాల జిల్లాలో కూడా అద్దె భవనాలు నడిచేటువంటి హాస్టళ్లు చాలా ఉన్నాయి. అద్దె భవనాల్లో నడిచేటువంటి హాస్టళ్లకు తక్షణమే సొంత బిల్డింగ్లు ఈరోజు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. నంద్యాల జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి ఈ జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ, మహిళా డిగ్రీ కళాశాలలు, టీటీసీ, బీడీ కళాశాలను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యారంగ సంస్థలను నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా
నంద్యాలలో కలెక్టర్ ఆఫీస్ కూతవేట్లో దూరంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మెడికల్ సీట్లను అమ్ముతా ఉన్నారు. మెడికల్ సీట్లను అమ్మకుండా ఈరోజు వైద్య విద్యను కొనకుండా దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హులైనటువంటి ప్రతి విద్యార్థి కూడా వైద్య విద్యను అందేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తక్షణమే హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని ఏఐఎస్ఎఫ్ గా శాంతియుత ఆందోళన మాత్రమే చేస్తా ఉన్నాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. పరిష్కరించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ సిద్ధమవుతుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గెలిచిన ఓడిన శిల్పా సేవా సమితి సేవలు కొనసాగుతాయని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. శ్రీరామ చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం స్థల ఆక్రమణకు యత్నం, న్యాయం చేయాలని కోరుతున్న సంఘం అధ్యక్షుడు. తల్లిపాలు అమృతంతో సమానమని పేర్కొన్న ఐసీడీఎస్ పీడీ. వక్ఫ్ బోర్డు చట్ట సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తీవ్రంగా ఖండించిన నంద్యాల ప్రజా సంఘాల ఐక్యవేదిక. విదేశాలకు స్వదేశం నుండి ఉత్పత్తులను అందించేందుకు తపాలా సేవలను వినియోగించుకోవాలని కోరిన సూపరింటెండెంట్. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.